వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. కొలనుపాక గ్రామంలో నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గ్రామ పంచాయతీల్లో ఉండే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడానికి పోలీసు అధికారులు సిబ్బంది పనిచేయాలన్న జిల్లా ఎస్పీ చందన దీప్తి. మ్యాన్ ఆఫ్ ది మంత్ భద్రతా అవార్డులను రైల్వే సిబ్బందికి ప్రదానం చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నాది, విద్యార్థుల సంఖ్య పెంచే బాధ్యత మీది అన్న కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీరాజ్ గోపాల్ రెడ్డి. భారత్ గౌరవ్ పుణ్యక్షేత్ర యాత్ర రైలు సికింద్రాబాద్ నుండి ప్రారంభం. డీడీఈలు చెల్లించిన గొల్ల కుర్మలకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలన్న జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి వీరవిన రవి. 10వ తరగతి బాలికలకు వ్యక్తిగతంగా పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం. ఏం అవినీతికి పాల్పడిందని మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణపై అవిశ్వాసం పెట్టారో కౌన్సిలర్లు చెప్పాలని ప్రశ్నించిన మాల మహానాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు పిట్టెల భాగ్యమ్మ. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారితో నల్గొండ పరిసర ప్రాంతాల్లో క్షేత్రీయ పర్యటించిన విద్యార్థులు. ఈ నెల 26న చౌటుప్పల్లో యాదవ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. పోచంపల్లి గ్రామంలోని శ్రీ జ్ఞాన సరస్వతి గ్రంథాలయ 3వ వార్షికోత్సవం ముగింపు వేడుకల్లో పాల్గొన్న బుసిరెడ్డి పాండురంగారెడ్డి. వడ్డెర మట్టి పనివారాల సంఘం నూతన కమిటీ ఎన్నిక. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో బుధవారం కొలనుపాక నుండి చేర్యాల వెళ్లే దారిలో సుమారు 15 కోట్ల రూపాయల నిధులతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి రోడ్ల భవనాల శాఖ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్యలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో బుధవారం కొలనుపాక నుండి చేర్యాల వెళ్లే దారిలో సుమారు 15 కోట్ల రూపాయల నిధులతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యలు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, ఎంపీపీ గంధమల్ల అశోక్, గుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, గ్రామ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్, ఎంఆర్ఓ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ జ్ఞాన ప్రకాష్ రావు, ఎంపీఓ సలీం, ఆర్ఎండ్బి ఈడీ బీర్ల నాయక్, ట్రాన్స్కో ఏఈ ఈశ్వర్ వెంకటేశ్వర్, కొలనుపాక గ్రామ శాఖ అధ్యక్షుడు గొట్టం విజయేందర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు ఉట్కూరి సురేష్, నాయకులు నీలం వెంకటస్వామి, తుంగ కుమార్, మల్లెంల శ్రీకాంత్, చిక్కా శ్రవణ్, ముదిగొండ శ్రీకాంత్, కర్రె అజయ్, సుంకరి విక్రమ్, మన్నె సంతోష్, గాదె సోమిరెడ్డి, చిరబోయిన జగతయ్య, బైరి రమేష్ గౌడ్, ఎంఎస్ విజయ్ కుమార్, నోములవాస్ తదితరులు పాల్గొన్నారు. తమ్మి మీకేం పనులు ఉన్నాయని మొదటగా ఇక్కడ సోమేశ్వర టెంపుల్, ప్రపంచమైనటువంటి జైన్ టెంపుల్ కూడా పెద్ద సమస్య ఉందన్న గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మంత్రిగా, ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఈ రోజు ఎన్నో రోజులుగా ఇబ్బంది పడుతున్నాం. మీ బ్రిడ్జ్ తో పాటు జైన్ టెంపుల్, సోమేశ్వర టెంపుల్ అవతల వరకు దాదాపు 17 కోట్ల రూపాయలతోని శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సర్పంచ్ గారికి, అలాగే సర్పంచ్ మన ప్రసాద్ గారికి,
ప్రసాద్ రెడ్డి గారు మీ ప్రియతమ నాయకుడు మీరందరూ కష్టపడి 50,000 మెజార్టీతో గెలిపించి ఈరోజు ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తే మళ్ళా 15 రోజులే నేను కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి విప్పిగా క్యాబినెట్ ర్యాంక్ గా ఈ రోజు ఉన్న ఐలయ్య గారిని గెలిపించినందుకు మీ అందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ నేను గెలిచిన కొత్తలు వస్తే నేను ఏమైనా అడుగుతాడో అనుకున్న ఐలయ్య గారు కానీ మీ ఎంపీపీ గారు నా దగ్గరకు వచ్చినప్పుడు రాగానే ఫస్టే మాకు ఫస్ట్ ఎన్నికల ముందు అడిగారు మన ఎంపీటీ మన కవిత గారి అందరూ ఫస్ట్ మాకు విడిచిపెట్టాలని. అప్పుడు రాఘోపురం బీజేపీ మన ప్రశాంత్ ఎంపీటీసీ ఎంత పడితే అక్కడ పిఎం చేసుకెళ్ళి రోడ్డు పెట్టుకొని అక్కడ రోడ్డు కంప్లీట్ చేసుకున్నాం. ఈ బ్రిడ్జి కావాలంటే పిఎం చేసుకొని రాలేదు, గ్రామీణ ప్రాంతాలకే వస్తాయి ఆ రోడ్డు. దాన్ని గెలవగానే మీ ఎంపీపీ గారు కవిత గారు మీ సర్పంచ్ ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఫస్ట్ కొలనుపాక రోడ్డు కావాలంటే దాన్ని వెంటనే శాంక్షన్ చేయించి 15 రోజులలో టెండర్ కూడా పిలిపించి ఫిబ్రవరి నెలాఖరికి పనులు మొదలుపెట్టి మళ్ళా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడంతో పాటు మనం ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలతో పాటు మీ అందరికీ అండగా ఉండి మీరు కుటుంబ సభ్యులాగా ఎమ్మెల్యే అయినా మీరైనా మీ అందరికి అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ రేపు ఖర్గే గారు పార్లమెంట్ ఎన్నికల గురించి బూత్ స్థాయి నుంచి ముఖ్య నాయకుల సమావేశం ఉంది. దానికి స్టేడియంలో మీరు ఏర్పాటు చూసుకోవాల్సింది. ఈ నుంచి ఆత్మకూరు పోయేది ఉండే కానీ టైం లేక అది క్యాన్సల్ చేసుకున్నాం. ఈ బ్రిడ్జిని 3 నెలల్లో పూర్తి చేయడంతో పాటు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ కట్టిన ఎవరికి బతలే ఇంకా మీరే కూడా ఇల్లు లేని వారికి ప్లేస్ లేని వారికి ప్లేస్ ఇప్పించి ఎమ్మెల్యే గారు మొత్తం కూడా ఎన్ని కావాలో తీసుకొని వస్తే తప్పకుండా 5 లక్షల రూపాయలతోని గ్రామంలో ప్రతి మంగళవారం నాంపల్లి మండలంలోని పలు గ్రామాలలోని అభివృద్ధి కార్యక్రమాలలో మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మండలంలోని కేతపల్లి, మెల్లవాయి, పకీర్పురం, సుంకిశాల, చలవానికుంట గ్రామాలలో నూతనంగా నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మంగళవారం నాంపల్లి మండలంలోని పలు గ్రామాలలోని అభివృద్ధి కార్యక్రమాలలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మండలంలోని కేతపల్లి, మెల్లవాయి, ఫకీర్పురం, సుంకిశాల, చలవానికుంట గ్రామాలలో నూతనంగా నిర్మించినటువంటి గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అదేవిధంగా బండతిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని పగడిపల్లి నుండి పాటెమీదిగూడెం వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మాణం కోసం 2,93 లక్షల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. పసునూరు, నరసింహులగూడెం గ్రామాలలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పసునూరు గ్రామ పంచాయతీలో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభించి పరిశీలించిన అనంతరం నిర్మాణంలో లోపాలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పనితీరులో లోపాలు సరిచేయాల్సిన అవసరం ఉందని, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. పసునూరు కాంగ్రెస్ నాయకులు కీర్తిశేషులు పోగుల గోవర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థం ఆయన సతీమణి పోగుల దివ్య ప్రజల సౌకర్యార్థం నిర్మించిన బస్ షెల్టర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఎంపీపీ ఏడుదోడ్ల శ్వేత రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ ఎలుగోటు వెంకటేశ్వర రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, కేతేపల్లి సర్పంచ్ కోర హేమలత యాదయ్య, మెల్లవాయి సర్పంచ్ గుండెబోయిన మైవమ్మ నారాయణ, అందంగుల కవిత యాదయ్య, బాష్పక రాములు, రాపోతు దేవేందర్, సత్యనారాయణ, పోగుల దివ్య గోవర్ధన్ రెడ్డి, నరసింహులగూడెం సర్పంచ్ బలుగురి విష్ణువర్ధన్ సాగర్, లింగోటం సర్పంచ్ అంగిరేకుల పాండు, రేవెల్లె సుధాకర్, ఎరేండ్ల సంజీవరెడ్డి, ఎరేండ్ల నారాయణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి సంజీవరెడ్డి, వైస్ ఎంపీపీ పానుగొంటి రజనీ వెంకన్న, అభయనంబోయిన చంద్రమౌళి, ఎంపీటీసీలు అన్నిపాక సరిత కిరణ్, పసునూరి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీలు పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్ము భిక్షం, కాంగ్రెస్ జిల్లా నాయకులు రఘుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, దామెర సర్పంచ్ యాదగిరి, కత్తి రవీందర్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, మహమ్మదాపురం సర్పంచ్ మల్గిరెడ్డి చంద్రారెడ్డి, పంచాయతీరాజ్ డిఈ రఘుపతి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శేష్కుమార్, పిఆర్ఓఈ సతీష్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రామచంద్రయ్య, ఎలక్ట్రిసిటీ ఏఈ శివప్రసాద్ రెడ్డి, ప్రభుత్వ వైద్యులు సయ్యద్ ఇక్బాల్, ఇస్రత్ బేగం తదితరులు ఉన్నారు. కొంచెం ముందుకు రండి. ఓకే సార్.
అన్న కొంచెం వెనక జరగాలి అన్న సార్ ఎంతమంది మహిళలు ఉండరు? ఓకే సార్. నలుగురు మహిళలు ఉంటారు. మారేమ్మ ఉపసర్పంచ్ మంచి శంకర్ వాళ్ళ ఆయన అన్నట్టు చెప్పింది. శంకర్ నీతో అమ్మతో కొట్టిస్తారు. ఓకే సార్. కార్మికులు వాళ్ళు వీళ్ళు చాలా మంది సమస్యలు నా నోటీసులు ఉన్నాయి. మంచిగా స్టడీ చేసి గ్రామాలలో పనిచేసి మంచిగా సిన్సియర్గా పనిచేసిన వర్కర్స్ అందరి శాలరీ స్ట్రక్చర్ ఎట్లుంది, రెగ్యులరైజ్ ఎట్లుంది, ఇన్సూరెన్స్ ఎట్లా, ఇవన్నీ స్టడీ చేసి అందరి గురించి మాట్లాడి గవర్నమెంట్లో మాట్లాడతాం. ఇక్కడ మన ప్రతిపక్షం కాదు, రూలింగ్ పార్టీ. మాట్లాడి మరి ఆ పైసలు అప్పులు ఉన్న వాళ్ళకే జీతాలు లేవంటారు. ఇవన్నీ ఎట్లా చేయాలో చేస్తాం, తొందరపడకూడదు. అందరు ముంగోళ్ళ చాలా మందికి ఉన్నట్ల చేస్తున్నా. ఈ కొత్త సంవత్సరం వచ్చింది, తప్పకుండా మీ సమస్యలు ఏదైతే గ్రామ సమస్యలు ఉన్నాయో, వేలాద్రి మీ వార్డు మెంబర్ వీళ్ళందరూ మీరు ఇచ్చిన లెటర్లన్నీ కొన్ని ఏమో అప్లికేషన్ రూపంలో నాకు ఇచ్చిన పేపర్ మీద ఇచ్చిండ్రు, కొన్ని నోటి మాటలు చెప్పిండ్రు. తప్పకుండా మేము రాసుకుంటాం. అన్ని జడ్పీటీసీ గారు, వైస్ ఎంపీపీ గారు, ఎంపీ గారికి ఎవరు ఉన్నారు మా ప్రజాప్రతినిధుల ద్వారా అన్ని గ్రామ సమస్యలు. ఇప్పుడు సర్పంచ్ దిగిపోయినంత మాత్రాన అదే నాకు ఫోన్ చేస్తాను. నెంబర్ నా నెంబర్ ఉంది ఆయన దగ్గర. అగ్రిమెంట్ వాల్యూ ఎంత? టెండర్ వేసిండా? ఎంత అగ్రిమెంట్ వాల్యూ? ఫస్ట్ 16 లక్షలు, 11 లక్షలు, 30,000. ఈ అగ్రిమెంట్ 16 లక్షలు ఏముంది? టెండర్ 16 లక్షలా? లెస్ వేసినా? మరి ఎంత అయింది? 16 లక్షలు 2.5% అంటే 13. మనకి ఎస్టిమేట్ కాంట్రాక్టర్ ఎందుకు ఏ డిపార్ట్మెంట్ ఏం మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది అర్థమవుతుంది అసలు. అగ్రిమెంట్ వాల్యూ ఎంత చెప్పుకొని. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో వైస్ చైర్మన్ జక్కల నాగేశ్వరరావుపై బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అందులో 24 మంది కౌన్సిలర్లు హాజరు కాగా 22 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపడం జరిగింది. పూర్తి స్థాయిలో అవిశ్వాస తీర్మానానికి ఫారం ఉండటంతో అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు అయింది. హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావుపై బుధవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా అందులో 24 మంది కౌన్సిలర్లు హాజరుగాగా 22 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపడం జరిగింది. పూర్తి స్థాయిలో అవిశ్వాస తీర్మానానికి ఫారం ఉండడంతో అవిశ్వాసం తీర్మానం నెగ్గినట్లయింది. ఇదే సమాచారం తమ పై అధికారి కలెక్టర్కి విన్నవించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీఓ జగదీష్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్నగర్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం నెగ్గిందని, మొత్తం సభ్యులు 28 మంది కౌన్సిలర్లు ఉండగా అవిశ్వాస తీర్మానానికి హాజరైంది 24 మంది కౌన్సిలర్లు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన వారు 22 మంది కౌన్సిలర్లు ఉన్నారని తెలిపారు. అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించిన 2 కౌన్సిలర్లు హాజరు కాలేదని తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ చందన దీప్తి పాల్గొని మాట్లాడారు. బుధవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ చందన దీప్తి పాల్గొని మాట్లాడుతూ పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో పూర్తి పారదర్శకంగా చేయాలన్నారు.
కేసు నమోదు నుండి ఛార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనలైజ్ చేయాలని అన్నారు. పోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయాలని అన్నారు. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలని సూచించారు. అవసరమైతే సంబంధిత న్యాయమూర్తులను స్వయంగా కలిసి కేసుల పరిష్కారానికి మరింత చొరవ చూపాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్బీ డీఎస్పీ సోమనారాయణ సింగ్, డీఎస్పీ విఠల్ రెడ్డి, నల్గొండ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి, డీసీఆర్బీ డీఎస్పీ సైదా, సిఐలు మరియు ఎస్ఐలు పాల్గొన్నారు. అంకిత భావంతో విధులు నిర్వహించిన 9 మంది ఉద్యోగులకు మ్యాన్ ఆఫ్ ది మంత్ భద్రతా అవార్డులను సికింద్రాబాద్లోని రైలు నిలయంలో మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ జరిగిన భద్రతా సమీక్ష సమావేశంలో అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అంకితాభావంతో విధులు నిర్వహించిన 9 మంది ఉద్యోగులకు మ్యాన్ ఆఫ్ ది మంత్ భద్రతా అవార్డులను సికింద్రాబాద్లోని రైలు నిలయంలో మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ జరిగిన భద్రతా సమీక్ష సమావేశంలో అందజేశారు. అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ ఆర్ ధనుంజయలతో పాటు వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులు, 6 డివిజన్లు సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్కు చెందిన జనరల్ రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అరుణ్ కుమార్ జైన్ జోన్ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన 11 మంది అవార్డు గ్రహీతలతో 9 మంది ఉద్యోగులకు అప్రమత్తతను ప్రదర్శించినందుకు, సురక్షిత పరిస్థితులను నివారించడానికి సకాలంలో చర్యలు చేపట్టినందుకు సికింద్రాబాద్ డివిజన్లో 5, విజయవాడ డివిజన్ 3, గుంతకల్ డివిజన్ 1, నాందేడ్ డివిజన్ 1 మరియు గుంటూరు డివిజన్ 1 మ్యాన్ ఆఫ్ ది మంత్ భద్రతా అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ అవార్డు గ్రహీతను అభినందించారు. ఈ అవార్డు గ్రహీతలలో లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్ మ్యాన్, కీ గ్రేట్ మ్యాన్, ట్రాక్ మెయింటైనర్లు మొదలైన వివిధ వర్గాలకు చెందిన వారున్నారు. ఉద్యోగులు తమ విధుల్లో అత్యంత అంకితభావంతో తమ విధులను నిర్వహిస్తున్నందుకు వారిని అభినందించారు. అవార్డులు భద్రతా విధానాలను అనుసరించడంలో, అలాగే ఇతర ఉద్యోగులను ప్రేరేపిస్తాయని, అలాగే రైళ్లను సురక్షితంగా నడిపేందుకు రైల్వేలకు కూడా ఎంతో సహాయపడుతుందని వారు పేర్కొన్నారు. మునుగోడు మండల కొంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో నూతనంగా నిర్మించిన 3 అదనపు తరగతి గదుల భవనాన్ని బుధవారం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ప్రారంభోత్సవం చేశారు. మునుగోడు మండలం కోంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో నూతనంగా నిర్మించిన 3 అదనపు తరగతి గదుల భవనాన్ని బుధవారం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కోంపల్లి ఉన్నత పాఠశాలకు చేరుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులకు గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇక్కడ విద్యార్థులు బాగుపడాలని ఆలోచన చేసి మా అత్తమ్మ పేరు మీద 30 లక్షల వ్యయం చేసి నిర్మించిన కార్యక్రమం ఇది ముందు ఇలాంటి సహాయాన్ని ప్రతి పాఠశాలకు ఎంతో చేయాలని ఆ భగవంతుని ఎప్పుడు ప్రార్థిస్తున్నానన్నారు. విద్యార్థులు చదువుకుని విద్యావంతులై వాళ్ళ పేర్లు నిలబెట్టుకోవాలని, వాళ్ళ తల్లిదండ్రులకు తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటున్నానని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పాఠశాలకు వచ్చి చూస్తూ తరగతి గదులు కూడా లేని స్థితిలో ఉన్నాయని, ఆ రోజుల్లో 2 కోట్ల రూపాయల వ్యయంతో వీటిని నిర్మించాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. ఈ పాఠశాలలో ఉన్న పెండింగ్ సమస్యలను విడతల వారీగా పరిష్కరిస్తాను. రాబోయే రోజులు ఈ పాఠశాలలో 400 మంది విద్యార్థులు ఉండేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోంపల్లి సర్పంచ్ జల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబైన రవిముద్ర, డీసీసీబీ డైరెక్టర్ కుమ్మం శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వాయి చెన్నారెడ్డి, సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సార్ నేను ఎమ్మెల్సీగా వచ్చినప్పుడు క్లాస్ రూమ్ చూస్తే కూలిపోతుండే, కూలిపోయే స్టేజ్లో పైకి పెంచులు పడేసే పరిస్థితి ఉండేది.
అప్పుడు నేను ఎమ్మెల్సీ వచ్చినప్పుడు వెనుక అది చూసిన తర్వాత అనిపించింది ముంబైలో స్కూల్ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలి, కట్టడే దీన్ని మంచిగా చేయాలని చెప్పి ఆలోచన ఆ రోజు మొదలైంది. దాంతో ఆ తర్వాత నేను మొత్తం కంప్లీట్గా నేనే కట్టాలనుకున్న 2 కోట్ల రూపాయలు పెట్టుకుని అప్పుడు ఎందుకో అనుమతులు రావు అని చెప్పిండు ఒక హై స్కూల్కు ఈ విధంగా చేయాలి. నాకేం కోరిక ఉందంటే 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఒకటే ప్రాంతంలో ఉండాలి, మొత్తం స్కూల్ అంతా మొత్తం స్కూల్ ఇక్కడనే కడదామంటే నాకు పర్మిషన్ లేదు. హై స్కూల్ వేరే, ప్రైమరీ స్కూల్ వేరే, ఈ పూలగుర్తలు కూడా పర్మిషన్ రాలేమో. ఉన్న స్థలంలో ఒక మంచి బ్రహ్మాండమైన స్కూల్, ఒక మంచి మోడల్ స్కూల్ కడదామనుకున్నాం. కానీ అప్పుడున్న ప్రభుత్వంతో కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల పర్మిషన్ రావని చెప్పి అప్పటికప్పుడు మరి ఏదో ఒకటి నా వంతు సహకారం చేస్తాం మా ఫౌండేషన్ నుంచి. అంటే మన సర్పంచ్ గారు మిగతా వాళ్ళందరూ గ్రామస్తులంది ఈ క్లాస్ రూమ్స్ కట్టియండి అని అంటే నేను 30 లక్షల రూపాయలు ఫౌండేషన్ గారు కోమటిరెడ్డి లక్ష్మి గారు చేతుల మీదకి చెక్ ఇవ్వడం జరిగింది. కానీ ఏదైనా బ్రహ్మాండంగా కట్టిండ్రు, మీ అందరికీ అభినందన తెలియజేస్తున్న క్లాస్ రూమ్స్ ఆ సమస్య పోయింది. అందుకనే ఈరోజు మన ఇంకొక 3 క్లాస్ రూమ్లు దాని పైన క్లాస్ రూమ్ ఇంకొక రూమ్లో కూడా కొబ్బరిగా పెట్టడం జరిగింది. ఏదైనా ప్రజలకు సంబంధించిన అభివృద్ధి పని ఏ కార్యక్రమం ఉన్నా సరే ఎవరు అడ్డుకోవద్దు. రాజకీయాలు 5 ఏళ్లకోసారి ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు చూసుకోవాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కేవలం ప్రజలకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా సరే అందరం కలిసిమెలిసిగా పనిచేయాలి తప్పితే ఎక్కడ కూడా మనం ఆటంకం నిర్వహించకూడదని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటున్నాం. ఇదొక అలవాటు మునుగోడు నియోజకవర్గం నుంచే మొదలు కావాలి. రాజకీయాలు వేరు, పార్టీలు వేరు, అభివృద్ధి వేరు. ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి. ఒక ఊర్లో ఈ పార్టీ అయితేనే నీకు ఇల్లు ఇస్తా, ఈ పార్టీ అయితే నువ్వు మా పార్టీ కండవ కప్పుకుంటేనే నీకు పెన్షన్ పెడతా, పార్టీ ఉంటేనే నీకు రేషన్ కార్డు ఇస్తా అనే పద్ధతి బంద్ కావాలి. ఈ రోజు నుంచి బంద్ కావాలి. అర్హులైన ప్రతి పేదవాళ్ళందరికీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళకి ఇల్లు రావాలి, రేషన్ కార్డు రావాలి, పెన్షన్ రావాలి. అవునా కాదా? మీరందరూ ఒప్పుకుంటున్నా? ప్రభుత్వం యొక్క సొమ్ము అది ప్రజల సొమ్ము, అది ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము. పేదవాళ్ళందరికీ ఎవరికి అర్హులు, ఒక ఆయనకు 20 ఎకరాల భూమి ఉంటుంది, ఆస్తి ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది, రేషన్ కార్డు ఉంటుంది, తెల్ల రేషన్ కార్డు. జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర భారత్ గౌరవ పుణ్యక్షేత్రం యాత్ర రైలు సికింద్రాబాద్ నుండి ప్రారంభమైంది. ఈ పర్యటన తిరువర్ణామలై, అరుణాచలం, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచి మరియు తంజావూరుల గుండా సాగుతుంది. జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర భారత్ గౌరవ్ పుణ్యక్షేత్ర యాత్ర రైలు సికింద్రాబాద్ నుండి ప్రారంభమైంది. ఈ పర్యటన తిరునావనమలై, అరుణాచలం, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచి మరియు తాంజావూరుల గుండా సాగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 స్టేషన్లో ప్రయాణికులు రైలు ఎక్కి దిగే సౌకర్యం కల్పించబడిందని, భారత్ గౌరవ్ రైలు దక్షిణ మధ్య రైల్వేల్లో రైలు వినియోగదారుల నుండి భారీ స్పందన పొందాయని, ఈ యాత్రకు ప్రయాణికుల నుండి మంచి స్పందన లభిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల నుండి రైలు ప్రయాణికులకు ప్రత్యేక అవకాశం కల్పిస్తూ టూరిస్ట్ సర్క్యూట్ రైలుగా ప్రారంభించబడింది. ఈ రైలు ఈ రోజు అనగా 2024 జనవరి 23న మరో జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర టూరిస్ట్ సర్క్యూట్ రైలు యాత్రను సికింద్రాబాద్ నుండి ప్రయాణాన్ని ప్రారంభించి దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు మరియు కేరళలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి అవకాశం కలిగజేస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఈ రైలు ప్రయాణించే రైలు యాత్రికుల్లో ఒకరైన 75 సంవత్సరాల వయసు గల హైదరాబాద్ నివాసి రఘుమార్ రెడ్డితో భారత్ గౌరవ్ రైలు ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గ్రూప్ జనరల్ మేనేజర్ పి రాజ్ కుమార్ కూడా హాజరై 9 రోజులు సాగే ఈ జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రైలు ప్రయాణికులందరికీ జ్యోతిర్లింగ రామేశ్వరం దర్శనానికి ప్రత్యేక అవకాశం అందిస్తుంది. అదే సమయంలో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలైన తిరునావనమలై, అరుణాచలం, మదురై, కన్యాకుమారి, త్రివేంద్రం, తిరుచి మరియు తాంజావూరులను కవర్ చేస్తుంది. విషయం ఏమిటంటే ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్ మరియు ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లో ప్రయాణికులు ఎక్కే దిగే సౌకర్యాన్ని అందిస్తుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బుధవారం సూర్యాపేటలోని వృత్తిదారుల కార్యాలయంలో కోడి ఎల్లయ్య అధ్యక్షతన జీఎంపీఎస్ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి పాల్గొని ప్రసంగించారు. బుధవారం సూర్యాపేటలోని వృత్తిదారుల కార్యాలయంలో కోడి ఎల్లయ్య అధ్యక్షతన జీఎంపీఎస్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి పాల్గొని మాట్లాడుతూ డీఈలు చెల్లించిన గొల్లకురుముల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80,000 మంది ఉండగా సూర్యాపేట జిల్లాలో 342 మంది ఉన్నారని తెలిపారు. ఒక సూర్యాపేట జిల్లాలోని 342 మంది ఒక్కొక్కరికి 43,750 రూపాయల చొప్పున 1,49,62,500 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమ చేసి గొర్రెల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వాల డీఈలు చెల్లించిన గొల్లకురుములందరికీ రైతు బంధు మాదిరిగానే గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు వేలుపుల వెంకన్న, సంఘం నాయకులు బొల్లం లింగయ్య, ఎడ్ల కృష్ణయ్య, మల్లేష్, గుండెపోయిన స్వామి తదితరులు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా మహిళా శిశు వికలాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాలు భాగంగా బుధవారం జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా చౌటుపల్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల అండ్ కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చౌటుపల్ సూపరింటెండెంట్ గైనకాలజిస్ట్ అల్వేలు పాఠశాల 6 నుండి 10వ తరగతి బాలికలకు వ్యక్తిగతంగా పరిశుభ్రత, బూత్ పరిశుభ్రత గురించి క్లుప్తంగా వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా మహిళా శిశు వికలాంగుల వైరుధ్యుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాల్లో భాగంగా బుధవారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా చౌటుపల్ బాలిక రెసిడెన్షియల్ పాఠశాల అండ్ కళాశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చౌటుపల్ సూపరింటెండెంట్ గైనకాలజిస్ట్ అలివేలు పాఠశాలలో 6 నుండి 10వ తరగతి బాలికలకు వ్యక్తిగతంగా పరిశుభ్రత, బూత్ పరిశుభ్రత గురించి క్లుప్తంగా వివరించారు. ఇందులో భాగంగా బాలికలకు శానిటరీ ప్యాడ్స్, రక్తహీనత చెక్కీలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ యశోద, చౌటుపల్ గైనకాలజిస్ట్ అలివేలు, ఆరోగ్య విద్యావేత్త వసంత, డిపిహెచ్ఎన్ఓ ఏక్తా రాణి, జిల్లా మాస్ మీడియా అధికారి మధుసూదన్ రెడ్డి, ఆరోగ్య విద్యావేత్త సత్యనారాయణ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది భార్గవి, మనీషా, పాఠశాల ఇన్ఛార్జ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. దళిత మహిళా చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాసాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట పట్టణంలోని చైర్మన్ రేసులో ఉన్న 31వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల్ దిలీప్ రెడ్డి నివాసం ముందు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి బైఠాయించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు పిట్టల భాగ్యమ్మ మాట్లాడారు. దళిత మహిళా చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాసాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట పట్టణంలోని చైర్మన్ రేసులో ఉన్న 31వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల్ దిలీప్ రెడ్డి నివాసం ముందు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి బైఠాయించారు. ఈ సందర్భంగా మాల మహానాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు పిట్టల భాగ్యమ్మ మాట్లాడుతూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాల మేరకు దళిత చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన పెరుమల అన్నపూర్ణ 4 ఏళ్ల కాలంలో ఎలాంటి అవినీతి లేకుండా అందరికీ అందుబాటులో ఉండి పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిందన్నారు. 2 నెలల కరోనా కాలంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రతి చిన్న విషయానికి స్పందించిందని అన్నారు. అగ్రవర్ణాలకు చెందిన నాయకులు దళితుల పట్ల వివక్షను ప్రదర్శిస్తూ మహిళ అని చూడకుండా ఇలా దళిత మహిళను పీఠంపై నుంచి దింపేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. దళిత బిడ్డ పట్ల ఇలా చేయడం సరికాదని అవిశ్వాసాన్ని వెనక్కి తీసుకుని పట్టణ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు దళిత చైర్పర్సన్పై పెట్టిన అవిశ్వాసాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో అవిశ్వాసానికి మద్దతు పలికే ప్రతి కౌన్సిలర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత మహిళా నాయకురాలు బొడ్డు రజని, జయమ్మ, షేక్ భానుశ్రీ, బొల్లేదు విజయ్, వాంకుతోట్ నీలమ్మ, దళిత మహిళా శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ జియాలజీ విభాగం ప్రథమ సంవత్సరం విద్యార్థులు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారితో నల్గొండ పరిసర ప్రాంతాలలో క్షేత్ర పర్యటన చేశారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ జియాలజీ విభాగం ప్రథమ సంవత్సరం విద్యార్థులు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారితో నల్గొండ పరిసర ప్రాంతాల్లో క్షేత్ర పర్యటన చేశారు. హైదరాబాద్కు చెందిన సీనియర్ పెట్రాలజిస్ట్ జేకే అరవింద్ ఆధ్వర్యంలో జనవరి 23 నుండి 25 వరకు 3 రోజుల పాటు జరుగుతున్న విద్యార్థులకు క్షేత్ర పరిశీలన ఫీల్డ్ వర్క్లో నల్గొండ జిల్లాకు చెందిన పిట్టంపల్లి, గుమ్మలబావి, దాసరిగూడెం మొదలగు పరిసర ప్రాంతాల్లోని వివిధ రకాల శిలలను ఎలా గుర్తించాలి, వాటి వయస్సును అంచనా వేయడం, శిలలలోని ఖనిజాలను గుర్తింపు వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. క్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థుల అభ్యాసనం మరింత సులభతరం, ప్రభావవంతంగా ఉంటుందని ఇట్టి కార్యక్రమానికి చొరవ తీసుకున్న అధ్యాపకులను ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి అభినందించారు.
క్షేత్ర పర్యటనకు సహకరించిన ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రేమ్ సాగర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ కె మధుసూదన్ రెడ్డి, డాక్టర్ జి మచ్చేందర్, డాక్టర్ ఎం ఆంజనేయులు, జి సుధాకర్ మరియు వెంకటేష్ పాల్గొన్నారు. చౌటుపల్ మండలం యాదవ్ సంఘం కార్యవర్గ సమావేశం బుధవారం మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మండల నూతన యాదవ్ సంఘం కమిటీ వేయాలని ఏకగ్రీవంగా ఆమోదించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చౌటుపల్ మండలం యాదవ సంఘం కార్యవర్గ సమావేశం బుధవారం మండల అధ్యక్షులు వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మండల నూతన యాదవ సంఘం కమిటీ వేయాలని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 26న చౌటుపల్ యాదవ భవన స్థలంలో కమిటీ వేయబడును కాబట్టి మండలంలోని అన్ని గ్రామాల యాదవ సంఘం నాయకులు అందరూ రాగలరని వారు పిలుపునిచ్చారు. చౌటుపల్ మండల యాదవ సామాజిక వర్గానికి మరియు చౌటుపల్ పట్టణ యాదవ సామాజిక వర్గం ప్రతి ఒక్కరి కూడా గౌరవ పెద్దలకు, వివిధ యాదవ సంఘం ప్రజాప్రతినిధులకు మరియు సంఘం సభ్యులకు అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, గత చౌటుపల్ మండలంలోని ఒక 5-6 సంవత్సరాల నుంచి యాదవ సంఘం మండల కమిటీ వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరియు ప్రజల సమస్యల మీద, యాదవ సంఘం సమస్యల మీద, వారి హక్కుల మీద మా కార్యవర్గం గతంలో బాగా పనిచేశామని మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు చౌటుపల్లి యాదవ సంఘం భవన స్థలంలో ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య నాయకులందరం కలిసి ఒక నూతన కమిటీ కోసం తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ కమిటీ తీర్మానం మేరకు 26వ తారీఖు 1వ నెల 2024 జెండా వందనం రోజు శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు ఇక్కడ నూతన కమిటీ యాదవ్ సంఘం చౌటుపల మండల కమిటీ ఎన్నిక బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగమై మన చౌటుపల మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న యాదవ్ సంఘం సభ్యులందరూ మరియు యాదవ్ సంఘంలో గతంలో ఉన్న అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ నాయకులు కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడికి ఇచ్చేసి చౌటుపల మండలంలోని మల్లికార్జున స్వామి దేవాలయం ముందున్న మన యాదవ్ సంఘం స్థలంలో ఏర్పాటు చేయబోతున్న 26వ తారీఖు 1వ నెల 2024 శుక్రవారం 11 గంటలకు యాదవ్ సంఘం మండల కమిటీలో భాగస్వాములై మన జాతికి, మన సామాజిక వర్గానికి నేను సైతం కొంత సేవ చేస్తామనుకునే ప్రతి ఒక్కరు గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన శ్రీ జ్ఞాన సరస్వతి గ్రంథాలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలకు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతను, విద్య యొక్క ఆవశ్యకతను వివరించి వారి చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన శ్రీ జ్ఞాన సరస్వతి గ్రంథాలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలకు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు గ్రంథాలయ ప్రాముఖ్యతను, విద్య యొక్క ఆవశ్యకతను వివరించి వారి చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. గ్రంథాలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందచేసి గ్రామంలోని రైతులకు బుసిరెడ్డి ఫౌండేషన్ తరపున నిర్వహించే కార్యక్రమాలను గురించి రైతులకు వివరించి ఫౌండేషన్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. అదేవిధంగా అండర్-19 క్రికెట్ విభాగంలో ప్రతిభను కనబరిచిన పోచంపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారిణి స్రవంతికి బుసిరెడ్డి ఫౌండేషన్ తరఫున పాండురంగారెడ్డి స్కాలర్షిప్ అందజేశారు. అనంతరం గ్రామ పెద్దలు, యువకులు ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డిని షాల్వా, మెమటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ భవిత విద్యా సంస్థల చైర్మన్ తుమ్మలూరు వెంకట్రెడ్డి, స్థానిక సర్పంచ్ గుత్తా తిరుమల రెడ్డి, తిరుమలగిరి సాగర్ వైస్ ఎంపీపీ ఎడవెల్లి దిలీప్ రెడ్డి, నెల్లికల్లు సర్పంచ్ జనార్దన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పన్నాల శంకర్, స్థానిక నాయకులు నిమ్మల అంజిరెడ్డి, తేలుకుంట్ల కుర్మాల్ రెడ్డి, జాల మల్లేష్, సోమారాములు, జి సత్యనారాయణ, కుంభం యాదయ్య, శ్రీను, రాములు, శేషగిరి సత్తిరెడ్డి, యాదగిరి రెడ్డి, పృథ్వీరాజ్ రెడ్డి, చెనగాని సైదులు, చెనగాని కృష్ణ, వేముల శేఖర్, స్వామి, నరేందర్, శ్రీకాంత్, శివప్రసాద్, అబ్దుల్ కరీం, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని ప్రోత్సహించడానికి చిన్న సత్కారాలు, వాళ్ళకు స్కాలర్షిప్ అందజేస్తున్న పిల్లలు కూడా మెరిట్ సాధించిన వాళ్ళకి, ఐఐటి సాధించిన వాళ్ళకు కూడా మా సంస్థ ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. వాళ్ళు పై చదువుకోవడానికి. ఇలానే ఈ అమ్మాయి ఇప్పుడు ఆంధ్రాకు
నేషనల్ సెలెక్ట్ అయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు శ్రవంతి. నేను క్రికెట్లో అండర్-19 నేషనల్కి సెలెక్ట్ అయ్యాను ఎస్జిఎఫ్లో. నాకు స్పాన్సర్షిప్ ఇస్తాను సార్కి చాలా ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు. అలానే ఎందుకంటే మనం ప్రోత్సహించాలి కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా స్పోర్ట్స్లో కానీ స్టడీస్లో కానీ ఎందులో కూడా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పకుండా అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. అందరం కలిసి హెల్ప్ చేస్తాం, ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి మంచిగా ఎన్నో ఆసక్తి ఉంటే అందులో క్రీడలనే కానీ చదువులనే కానీ. సూర్యాపేట డివిజన్ వడ్డేర మట్టి పనివారుల సంఘం నూతన కమిటీని బుధవారం ఆ సంఘ కార్యాలయంలో మాజీ అధ్యక్షుడు కుంచం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆయనను ఘనంగా శాల్వాలతో సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన అధ్యక్షులు శివరాత్రి విజయ్ మాట్లాడారు. సూర్యాపేట డివిజన్ వడ్డెర మట్టి పనివారుల సంఘం నూతన కమిటీని బుధవారం ఆ సంఘం కార్యాలయంలో మాజీ అధ్యక్షులు కుంచం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకొని ఆయనను ఘనంగా శాలువాతో సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన అధ్యక్షులు శివరాత్రి విజయ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన సంఘ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంఘం సభ్యులకు ఏ ఒక్క చిన్న సమస్య ఉన్నా నేరుగా నన్ను సంప్రదించవచ్చు అని, నేను ఆ సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. వడ్డెర మట్టి పనివారాల కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బొంత సీను, ప్రధాన కార్యదర్శి గుంజు రాజు, కోశాధికారి గుంజ శివరాజు, గౌరవ అధ్యక్షులు కుంచం వెంకన్న, ఆర్గనైజింగ్ సభ్యులు సూర వెంకన్న, సహాయ కార్యదర్శులు కుంచం రమేష్, శివరాత్రి శ్రీను, శివరాత్రి లింగయ్య, కొరదల బాలరాజు, కుంచం సురేష్, శివరాత్రి సాయి, ఇరగదిండ్ల రమేష్, కుంచం రాజు, శివరాత్రి రేణుబాయి, శివరాత్రి భిక్షం, శివరాత్రి వెంకన్న, శివరాత్రి శంకర్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. కొలనుపాక గ్రామంలో నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గ్రామ పంచాయతీల్లో ఉండే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడానికి పోలీస్ అధికారులు సిబ్బంది పనిచేయాలన్న జిల్లా ఎస్పీ చందన దీప్తి. మ్యాన్ ఆఫ్ ది మంత్ భద్రతా అవార్డులను రైల్వే సిబ్బందికి ప్రదానం చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత నాది, విద్యార్థుల సంఖ్య పెంచే బాధ్యత మీది అన్న కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీరాజ్ గోపాల్ రెడ్డి. భారత్ గౌరవ్ పుణ్యక్షేత్ర యాత్ర రైలు సికింద్రాబాద్ నుండి ప్రారంభం. డీడీఈలు చెల్లించిన గొల్ల కురుమలకు వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలన్న జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి వీరబిన రవి. 10వ తరగతి బాలికలకు వ్యక్తిగతంగా పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం. ఏం అవినీతికి పాల్పడిందని మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణపై అవిశ్వాసం పెట్టారో కౌన్సిలర్లు చెప్పాలని ప్రశ్నించిన మాల మహానాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు పిట్టెల భాగ్యమ్మ. జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారితో నల్గొండ పరిసర ప్రాంతాల్లో క్షేత్రీయ పర్యటించిన విద్యార్థులు. ఈ నెల 26న చౌటుప్పల్లో యాదవ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక. పోచంపల్లి గ్రామంలోని శ్రీ జ్ఞాన సరస్వతి గ్రంథాలయ తృతీయ వార్షికోత్సవం ముగింపు వేడుకల్లో పాల్గొన్న బుసిరెడ్డి పాండురంగారెడ్డి. వడ్డెర మట్టి పనివారాల సంఘం నూతన కమిటీ ఎన్నిక. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.